వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. టిప్ 1, మన ఇంట్లో అప్పుడప్పుడు గాజు వస్తువులు అనుకోకుండా పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలినప్పుడు చేత్తో తీయకుండా ఒక ప్లేట్లో కొంచెం మైదా పిండిని వేసి నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలి. అయితే పగిలినప్పుడు పెద్ద పెద్ద పెంకులను తీసివేయాలండి. మిగిలిన చిన్న చిన్న పెంకులపై ఈ పిండిని అద్దితే పెంకులన్నీ ఈ పిండికి అంటుకొని వచ్చేస్తాయండి. చేతికి కూడా గుచ్చుకోవన్నమాట. ఇప్పుడు వచ్చేసి వడియాలు, పానీపూరి లాంటి వాటిని ఆయిల్ లేకుండా వేయించాలంటే ఒక మంచి టిప్ చెప్తానండి. కళాయిలో 1/2 కిలో వరకు సాల్ట్ పోసి వేడెక్కిన తర్వాత వడియాలు వేసి ఇలా వేయించాలి. పొంగి ఇలా వేగగానే వెంటనే తీసేయాలండి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. ఇలాగే ఇంకో రకం చిప్స్ కూడా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేయించినట్లుగా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ సాల్ట్ని పడైన అవసరం లేదండి, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. పానీపూరి చిప్స్ని కూడా ఇలాగే వేయించుకుందాం. చూస్తున్నారు కదా ఎలా ఉబ్బుతున్నాయో. ఆయిల్ లేకుండా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి. హెల్త్కి కూడా ఆయిల్ ఉండదు కాబట్టి చాలా మంచివి అన్నమాట. టిప్ 3, ఒక్కోసారి నెయ్యి కరగబెట్టినప్పుడు కానీ పొయ్యి మీద ఏదైనా పెట్టి మర్చిపోయినప్పుడు గిన్నెలు ఇలా మాడిపోతూ ఉంటాయి కదండి. ఇలా మాడిన వాటిని వదిలించడం కూడా చాలా కష్టం. అయితే ఎక్కువ కష్టపడకుండా ఇలా మాడిన వాటిని స్టవ్ మీద పెట్టి ఎంతవరకు మాడిందో అంతవరకు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఈ నీళ్ళలో 1/2 స్పూన్ ఏదైనా మనం వాడే సర్ఫు, అలాగే 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకొని 2-3 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి మాడిందంతా వాటర్లోకి వచ్చి వాటర్ ఎలా మురికిగా కనిపిస్తున్నాయో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళను షింక్లో పారవేయాలి. చూస్తున్నారు కదా, రుద్దకుండానే మాడిందంతా ఎలా పోయిందో. ఇలా ఈజీగా మాడిన గిన్నెలను వదిలించుకోవచ్చు అన్నమాట. టిప్ 4, కొంతమంది పిల్లలు కమలా పండ్లు తినడానికి ఇష్టపడరు కదండి. అటువంటప్పుడు కమలా పండ్లు తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన 1/2 లీటర్ పాలను పోసి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసే క్లిప్ మిస్ అయింది, సారీ అండి. కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలండి. ఇప్పుడు ఒక క్వాలిటీ ప్లాస్టిక్ బాటిల్లో కమలాలను వేసి ఆరిన పాలను పోసి క్యాప్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్ని వేసుకోవాలి. తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో 8 గంటలు పెట్టుకోవాలండి. పూర్తిగా కడ్డైన తర్వాత 10 సెకండ్లు నీళ్ళలో పెట్టి ఆ తర్వాత కట్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వేసవి కాలంలో ఇలా చేసి పెడితే చల్లగా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.